అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో బండి మీద దొరికే చల్ల బజ్జీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. ఈ మైదా పిండి క్వాంటిటీ వచ్చి ఒక 1/2 kg మైదా పిండి అయితే తీసుకున్నానండి. ఇందులోకి 1 గ్లాస్ పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలండి. పెరుగు ఎంత ఎక్కువ వేసి కలుపుకుంటామో అంత బాగా బజ్జీలు అనేవి వస్తాయండి. ఫస్ట్ అయితే ఇలాగా ఎక్కువగా పెరుగు అయితే ఉండాలన్నమాట ఈ బజ్జీల పిండి కలుపుకోవడానికి. ఇలా పెరుగు వేసుకుని మొత్తం కలుపుకుంటానండి. కొంచెం మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకుని థిక్గా కలుపుకోవాలండి. ఇంకో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే గట్టిగా కలుపుకోవాలన్నమాట. పిండి అనేది అసలు వాటర్ కంటే ఎక్కువ వేసుకోకూడదండి. ఈ క్వాంటిటీలో ఉంటేనే మనకి బజ్జీలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలోనే టేస్టీగా ఉండడానికి బజ్జీలు కలర్ రావడానికి 1 టేబుల్ స్పూన్ పంచదార అయితే యాడ్ చేసుకుందామండి. ఎక్కువ కాదు. పంచదార యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలు అనేది షైన్ వస్తుంది. ఇందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకుందాం. వంట సోడా వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి పొంగుతాయండి. నూనెలో వేయగానే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి దీన్ని అయితే రెస్ట్ ఇద్దాం. ఇది పిండి అనేది ఎంత బాగా నానితే అంత బాగా బజ్జీలు అనేవి వస్తాయండి. నేనైతే 1 గంట సేపు నానబెట్టాను. 1 గంట తర్వాత చూసామంటే మనకి పిండి అనేది స్మూత్గా చాలా బాగా నానిపోయి ఉంటుందండి. దీన్ని బాగా బీట్ చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను కదా, అలాగా బాగా బీట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బజ్జీలు అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. బాగా ఆయిల్ మరిగిన తర్వాత మనమైతే బజ్జీల కింద వేసేసుకుందామండి. చిన్న బజ్జీలు మీకు ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో అనమాట. పెద్దవి కావాలితే పెద్దవి, చిన్నవి కావాలి చిన్నవి. నేనైతే మనం బయట దొరికే చిన్న చల్ల బజ్జీల కింద చిన్నవి వేస్తున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బజ్జీ పిండి కలపడం రావాలి, తర్వాత దాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకుంటేనే బజ్జీ లోన్ అనేది పిండిగా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా ఉబ్బినాయో. వంట సోడా వేయడం వల్ల బాగా అయితే పొంగినాయండి బజ్జీలు. ఈ ప్రాసెస్ మొత్తం పెద్ద మంటమే చేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలకి మన కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనమైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్ కింద వేయచ్చు, ఉదయం టిఫిన్ కింద కూడా తినచ్చు అనమాట. నేనైతే మా పిల్లలు స్నాక్స్ కింద వేసానండి. చాలా ఇష్టంగా అయితే తిన్నారు. వేడివేడిగా తింటే ఇందులోకి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే ఉత్తియే తినేశారు. ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న బండి మీద దొరికే చల్ల బజ్జీలు. ఇంకా కావాలంటే మీరు చిన్న సైజులో కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.